హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. ఓకే, ఐ విల్ బి దేర్ ఇన్ లొకేషన్ అంటూ ఫోన్ కాల్ కట్ చేసి లేచి సూట్ తగిలించుకుంటూ ఉంటే ఎక్కడికి అని ఎదురు వచ్చి నిలబడి సీరియస్గా అడిగింది ప్రీతి. నువ్వు కాపాడాలని వచ్చిన వాడు ఆ పిల్లతో కలిసి బయటకు వచ్చాడు అని చెప్పి నేను వెళ్తున్నా, వస్తావా అని కళ్ళు ముడిచి చూస్తూ ఉంటే ఎటువంటి ఆలోచన లేకుండా తన ఫోన్ హ్యాండ్ బ్యాగ్ ఇంకా స్కార్ఫ్ తీసుకున్న ప్రీతి అనీష్తో కలిసి వెళ్ళడానికి సిద్ధపడింది. అరగంట తర్వాత టెన్షన్ తీరిన హంసపాపతో టెంపుల్ కి స్టార్ట్ అయ్యాడు రాజ్. వాళ్ళిద్దరి కోసం టూరిస్ట్ గైడ్ కార్ అరేంజ్ చేయడంతో తన మనిషి ద్వారా రాజ్ వెళ్తున్న డైరెక్షన్ తెలియడంతో తన డైరెక్షన్ సెట్ చేసుకున్నాడు అనీష్. ఒలందాన్ బెరటన్ నీటి మీద తేలుతున్నట్టుండే ఆ పరమేశ్వరుడి ఆలయానికి తీసుకువచ్చాడు రాజ్. ఇందులో ఆ మహావిష్ణువు ఆలయం ఇంకా పండితుల కోసం నిర్మించిన మందిరాలు కూడా ఉన్నాయి. బెరటన్ సరస్సు మధ్యలో ఉన్న శివాలయాన్ని చూడడమే సహస్ర హ్యాపీగా ఫీల్ అయింది. అస్సలు ఊహించలేదు బలుపు బాబు తనకి ప్రయారిటీ ఇస్తూ ఇంత ఓపిగ్గా అంత మంచి ప్లేస్ కి ఇంకా శివాలయానికి తీసుకొస్తాడని. లోపల వరకు వచ్చి నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో అంటూ ఫోన్ తీసుకుని వెళ్తూ ఉంటే ఇక్కడ వరకు వచ్చి అలా అనకూడదు రాజ్, ప్లీజ్ నా కోసం రా అని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చిందే నీకోసం, విసిగించకుండా పో అని సీరియస్గా చెప్పి సైడ్కి వెళ్ళిపోయాడు. తన కోసం వచ్చాను అనడంతో కొంత హ్యాపీ ఫీల్ అయినా లోపలికి కూడా వస్తే బాగుంటుంది అన్న చిన్న బాధతో దర్శనానికి వెళ్ళింది సహస్ర. విగ్రహ రూపంలో ఉన్న పరమశివుడు, ఆయన ముందే ఆయన ప్రతిరూపం శివలింగం. దర్శనం చేసుకుని కాసేపు అక్కడే ఉండి ఆలయ నిర్మాణాన్ని అందులోని నైపుణ్యాన్ని చూసుకుంటూ నెమ్మదిగా బయటకు వస్తే అరగంటకు వచ్చిన తన్ని పైనుంచి కింద వరకు చూస్తూ అయిందా అని అడిగితే ఇక్కడ చాలా బాగుంది, చుట్టూ చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, వెళ్దామా అని అడిగితే ఈడే నీ అకౌంట్లో వేసుకుంటానంటావు అని తల తిప్పుతూ కళ్ళు ముడిచి చుట్టూ ఒకసారి చూసి సరే పదా అంటూ తీసుకువెళ్ళాడు. అద్భుతమైన శిల్పాకృతులతో వందల సంవత్సరాల నాటి ఆ దేవాలయాన్ని ఇష్టంగా రాజుతో కలిసి అంతా తిరిగి చూసి బయటకు వస్తూ ఉండగా ఆకలేస్తోంది, తినేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం అనడంతో నిలబడి కళ్ళు పెద్దవి చేసినట్టు చూసింది. అంతొద్దు అని విసుక్కుని బయటకు నడుస్తూ ఉంటే నిజంగానే ఈ రోజు నాకు ఇచ్చేసావా అని ఆశ్చర్యవంతుల ఫేస్తో డౌట్గా అడిగింది. ఆన్సర్ ఇవ్వకుండా అదే సీరియస్ యాటిట్యూడ్తో ఆలయం దాటి వెళ్తున్న రాజ్ని నిమిషం పాటు అక్కడే అదే స్ట్రేంజ్ ఫీలింగ్తో అబ్జర్వ్ చేసిన సహస్ర నా కోసం అని నవ్వుకుంటూ పరుగును వచ్చి రాజ్ రెక్క చుట్టేసింది. ఎగ్జాక్ట్ గా ఆ మూమెంట్స్ లో ఇద్దరిని చూస్తున్న అనీష్ కళ్ళు మండిపోతూ ఉంటే హార్ట్ పగతో కుతకుతలాడిపోతోంది. నేను చెప్తే నువ్వు నమ్మలేదుగా, ఆ పిల్లవాడికి బాగా అలవాటైపోయింది అన్నాడు అదే దృశ్యం చూస్తున్న ప్రీతితో కచ్చిగా. ఇద్దరు టెంపుల్ ఎంట్రన్స్ కి క్లోజ్ గా కారులో ఉన్న వాళ్ళని చూస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ ని మించి అన్ని విధాలుగా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను నా లైఫ్ కి కాకుండా చేసిన వాడు అలా హ్యాపీగా ఉంటే చూడలేను నేను అని రగిలిపోతున్న తన కడుపు మంటను వెళ్ళగక్కుతున్నాడు అనీష్. వాడి మాటలు ఆలకిస్తూనే రాజ్ రెక్క చుట్టి నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్న సహస్రతో కలిసి నడుస్తున్న రాజ్ ఫేస్ లో ఒక ప్యూర్ హ్యాపీనెస్, స్వచ్ఛమైన వెలుగు రేఖలు నిండిన రాజ్ మోహన్ చూస్తున్న ప్రీతి కళ్ళు చెమ్మగిల్లాయి. యూ డిజర్వ్ దిస్ అనుకుంటున్న ఫీలింగ్ తో తనని మరచి చూస్తున్న ప్రీతిని సడన్ గా వెనక సీట్ కి నొక్కిపెట్టి బయటకు కనిపించకుండా తను కూడా డౌన్ అయ్యాడు అనీష్. ఎక్స్పెక్ట్ చేయని అతని రియాక్షన్ కి తన మీద ఉన్న అతని చేతిని విసురుగా తోసేసి వాట్ అని పళ్ళు బిగించి చిరాగ్గా అడిగిన ప్రీతికి వాడు ఇట్టే చూస్తున్నాడు అనడంతో కదల్లేదు ప్రీతి కూడా. విండో గ్లాస్ పైకి లేపి చూసిన ప్రీతికి చురకత్తి లాంటి రాజ్ కళ్ళు ఇంకా ఆ కారు మీద ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సడన్ గా నిలబడిన రాజ్ చూపులను అనుసరిస్తూ ఏమైంది రాజ్ అని సహస్ర అడిగితే షీఈస్ అట్రాక్టివ్ అంటూ ప్రీతి ఉన్న కార్ బ్యాక్ సైడ్ దానికి ఆని బుడ్డి డ్రెస్ లో నిలబడిన పిల్లని చూపించాడు రాజ్. గోల్డెన్ కలర్ హెయిర్, నీలి రంగు కళ్ళతో అట్రాక్ట్ చేస్తున్న తెల్లతోని పిల్లని చూసి పట్టరాని కోపంతో పళ్ళు బిగించి బుద్ధుందా నీకు అసలు, పక్కన నన్ను పెట్టుకుని దాన్ని చూస్తున్నావు
అంటూ రాజ్ జబ్బ మీద ముష్టి యుద్ధానికి దిగిన సహస్ర జలసీకి లోపల తీన్మార్ వేసుకుంటూ అందం అట్రాక్ట్ చేస్తూ ఉంటే చూడటం కూడా తప్పేనా అని వంకరగా నవ్విన రాజ్తో ప్రపంచ సుందరైనా సరే నన్ను దాటి చూడకూడదు అని తేల్చి చెప్పిన సహస్ర కళ్ళలో కోపంతో పాటు పొంగడానికి సిద్ధమవుతున్న కన్నీళ్లు. కొడుతున్న హంసపాప చేతులు మెలిపెట్టి నీ అంత వయ్యారం దానికి లేదులే పద అంటూ కార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ చూసాడా అని మళ్ళీ అడిగింది ప్రీతి. డోంట్ నో, నన్ను చూసినా నాకు ప్రాబ్లం లేదు, బట్ నాతో ఉండగా నిన్ను చూస్తేనే ప్రాబ్లం అని రాజ్ కార్ స్టార్ట్ అవ్వడంతో ఫాలో అవ్వడానికి ప్రిపేర్ అయ్యాడు అనీష్. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాడు, నీకంటూ ఒక మంచి లైఫ్ ఉంది, వెళ్ళిపో అని అర్థించినట్టే అడిగింది ప్రీతి. అంతా తెలిసి ఇలా బెగ్ చేయకు ప్రీతి, హీ డోంట్ డిజర్వ్ దిస్ హ్యాపీనెస్. అది వాడికి లేకుండా చేయడమే నా లైఫ్. నెక్స్ట్ నీ కోసం ఒక ట్విస్ట్ వెయిట్ చేస్తోంది, స్టే కామ్ అండ్ సపోర్ట్ మీ అనడంతో వేగం పెరిగిన గుండెతో భయంగా చూసింది ప్రీతి. వాడి మొహంలో కసితో నిండిన నవ్వుతో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళడమే, ఫుడ్ ఆర్డర్ చెప్పు అని సహస్ర ఇష్టానికి వదిలి రెస్ట్ రూమ్ కని చెప్పి వెళ్ళాడు రాజ్. ప్రెసెంట్ గుడికి వచ్చాం, ఇంకా అన్ని దేవాలయాలు చూపిస్తానన్నాడు, సో వెజ్ ఈజ్ గుడ్ అనుకున్న హంసపాప దానికి ఆర్డర్ చెప్పి చుట్టూ ఉన్న జనాన్ని అబ్జర్వ్ చేస్తోంది. డ్రైవింగ్ లో ఉన్న అభినవ్కు బలుపు బాబు నుంచి కాల్ వస్తూ ఉంటే ఏంటి ఏ టైంలో అనుకుంటూ అంతా ఓకే కదా అని ఫార్మల్ గా అడిగితే ప్రీతి ఎక్కడుంది మామా అని కొట్టినట్టే అడిగాడు రాజ్. అనుకుని విధంగా వచ్చిన ప్రశ్నకి అందులోని సీరియస్నెస్ కి ఆలోచనలో పడుతూనే అంకుల్ కి జైపూర్ అని చెప్పింది, బట్ దాని ఫోన్ బాలీలో ట్రేస్ అవుతోంది అని కన్ఫర్మ్ చేసిన అభినవ్ అది చాలా ప్రెషర్లో ఉంది, వాడి నుంచి మళ్ళీ ఫోన్ వచ్చాక చాలా భయపడుతోంది, అందుకే స్ట్రెస్ చేయలేదు అని క్లారిటీ ఇచ్చి ఎందుకు అడుగుతున్నావు అని మళ్ళీ ప్రశ్నిస్తే అది వాడితో ఉంది అని చెప్తున్న రాజ్ పిడికిలి బిగుసుకుంది. ఎర్రగా మారుతున్న కళ్ళను క్లోజ్ చేసి రెప్పపాటు కాలంలో తన కళ్ళకు కనిపించిన ప్రీతి మొహాన్ని పక్కన కదలాడుతున్న మరొక మనిషి నీడను తలుచుకుంటూ చెప్తున్న రాజ్ శ్వాస కోపాన్ని నింపుకుంటూ బరువుగా సాగుతోంది. ఆర్ యు ష్యూర్? నువ్వు చూసావా? అది వాడితోనే ఉందా? అసలు అలా ఎలా చేస్తుందిరా అని నమ్మలేనట్టే షాక్తో అడిగాడు అభినవ్. అనీష్ ని చూడలేదు, అది ఒక ఊహ మాత్రమే, అయితే అదే నిజమని నమ్మకంగా ఉన్నాడు. దాని వెనుక రీజన్స్ ఆలోచిస్తూనే ఆ టెస్ట్ ఎంతవరకు వచ్చింది మామా అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు. ఇప్పుడు వాడి దగ్గరికే వెళ్తున్నాను, కన్ఫర్మ్ చేసుకొని నీకు ఫుల్ రిపోర్ట్ పంపుతాను అంటుంటే 100% మ్యాచ్ అవుతుంది అని ముందుగానే కన్ఫర్మ్ చేసిన రాజ్ కాన్ఫిడెన్స్ కి దానిలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అది కూడా క్లారిటీ రాగానే చెప్తా అని. నువ్వు జెస్సికా గురించి ఆలోచించకు, ఏది ఏమైనా వాడికి బ్రతికే రైట్ లేదు. జెస్సికా సైడ్ స్టాండ్ తీసుకుంటే మాత్రం వాడిని నాకు వదిలే, నీ అంత ఈజీగా సింగిల్ స్పాట్తో ఫినిష్ చేయను, ఆ నా కొడుక్కి 3rd డిగ్రీ చూపిస్తా అని హెచ్చరించినట్టే అడిగాడు రౌడీ లాయర్. జెస్సికా పేరు వినడమే రాజు ముఖ కవలికలు మారాయి. ఎవరి జీవితాలు ఎవరితో ముడిపడి ఎందుకిలా సాగుతున్నాయి అని ప్రశ్నించుకుంటున్న అతని ఆలోచనకి విషిత రూపం కళ్ళల్లో కదలాడుతూ ఆవేశాన్ని నింపుతూ ఉంటే కళ్ళు తెరిచి తిరిగి చూసిన అతనికి దూరంగా కనిపిస్తోంది సహస్ర. ఎవరో 3 పిల్లలు తనతో ఉన్నారు. నవ్వుతూ మాట్లాడుతున్న సహస్ర వేళ్లు వాళ్ళ బుగ్గలను ఆప్యాయంగా నిమురుతూ ఉంటే తన మొహంలో కనిపిస్తున్న నవ్వుకి రాజ్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. సరే మామా, చూసి చెప్తా అని అప్పటి వరకు అల్లకల్లోలంగా ఉన్న ఆలోచనలన్నీ చెరిపేస్తూ కూల్గా ఆన్సర్ ఇచ్చాడు మన బలుపుబాబు. నువ్వు చూసి చెప్పేదేంట్రా ఈడియట్, నేను చెప్పిందే జరుగుతుంది అని సీరియస్ గా కన్ఫర్మ్ చేసిన అభినవ్ చివరి మాటగా సహస్ర జాగ్రత్త అని హెచ్చరించాడు. సర్లే మామా, నువ్వు అత్త సంగతి చూసుకో, నా పిల్ల వెయిటింగ్ అని కాల్ కట్ చేసిన రాజ్ సరౌండింగ్స్ ని స్కాన్ చేస్తూ సహస్ర దగ్గరికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నమైన మంచం దిగని ఈ తింగర్ బుచ్చిని చూసుకోవడానికి ఏముంది అని విసుగ్గా క్యూటీ బేబీని తన నిద్ర తలుచుకుంటూ డ్రైవింగ్ స్పీడ్ పెంచిన అభినవ్ అనుకున్న ప్లేస్ కి రావడంతో దిగి లోపలికి వెళ్ళాడు. ఇక్కడ షాక్ స్టేట్ లో స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న క్యూటీ బేబీని కదిపిన సుజాతమ్మని అదిరిపడి చూసి మా మమ్మీ ఇక్కడే చేస్తోంది అని తడబడుతున్న గొంతుతో టెన్షన్ గా అడిగితే కూర్చొని మాట్లాడుతోంది కనిపిస్తుందిగా
అని క్యూటీ పాప టెన్షన్ పట్టనట్టే కూలాసాగా ఆన్సర్ ఇచ్చిన సుజాతమ్మ నిద్ర సరిపోయిందా అని వెక్కిరింపుగా అడుగుతూ ఉంటే ఈ అని పళ్ళు బిగించి కచ్చిగా అరుస్తూ తన ఫ్రస్ట్రేషన్ బయట పెట్టిన క్యూటీ బేబీ అరుపులకు తిరిగి చూసి రమ్మని పిలిచారు మానస. సుజాతమ్మ మీద పళ్ళు నూరుతూ మమ్మీ చూపులకు బెదురుతూ మానస గారి పిలుపుకే వినయంగా అన్ని ఫీలింగ్స్ మెయింటైన్ చేస్తున్న మాడిపోయిన మొహంతో భయంగా వచ్చింది క్యూటీ బేబీ. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో నందిత గారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే తల్లి గురించి పూర్తిగా తెలిసిన క్యూటీ బేబీకి మాత్రం లోపల టెన్షన్ బుల్లెట్ ట్రైన్లో పరిగెడుతూ ఉంటే, రాత్రి అమ్మకు చెప్పలేదా? నీకోసం చాలా టెన్షన్ పడ్డారు. నేను అడిగితే ఫోన్ చేశానని చెప్పావు కదా అని ఆ ఇంటి రామాయణం తెలియని మానస గారు సాలోచనగా ప్రశ్నిస్తూ ఉంటే, డాడీ మళ్ళీ ఇరుక్కుపోయారు అని లోపలే తండ్రి గురించి ఫీల్ అవుతూ, మమ్మీని డిస్టర్బ్ చేయకూడదని డాడీకి చెప్పాను పెద్దమ్మా అని బేబీ ఫేస్తో క్యూట్గా ఆన్సర్ ఇచ్చి మమ్మీ మీదకి కళ్ళు తిప్పింది క్యూట్ బేబీ. పైకి నార్మల్గా లైట్ స్మైల్ మెయింటైన్ చేస్తున్న నందిత గారు లోపల మాత్రం నిప్పులు తొక్కిన కోతిలా అమర్నాథ్ గారికి ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేశారు. మార్నింగ్ బేబీ కనిపించలేదని అడిగితే అవాయిడ్ చేయడానికి చూసిన అమర్నాథ్ గారు అర్థంగా దొరికిపోయారు. ఆ ఎఫెక్టే ఇప్పుడు నందిత గారు ఈ నట్టింట్లో ప్రత్యక్షం అవడం. క్యూటీ బుర్రలో గిర్రులు తిరుగుతున్న ఈ సీన్ లో డాడీ పరిస్థితికి ఫీల్ అవుతూ సారీ మమ్మీ అని సిన్సియర్గా చెప్పి, నెక్స్ట్ టైం నీకు కూడా చెప్తాను అంది పప్పి ఫేస్తో. మళ్ళీ వచ్చే ఆలోచన ఉందని డైరెక్ట్గా చెప్తున్న కూతుర్ని నవ్వుతూ దగ్గరికి తీసుకొని ఇంటికి వెళ్దాం అని చాలా అంటే చాలా స్మూత్ వాయిస్తో చెప్పారు. నందిత గారు మెయింటైన్ చేస్తున్న ఆ కామ్ గోయింగ్ నేచర్కి లోపల ఏడుస్తూనే అంటూ తల నిలువున కదిపిన క్యూటీ బేబీ ఆకలిస్తోంది మమ్మీ అంది ఇన్నసెంట్ ఫేస్తో. కూతురి ఇన్నసెంట్ పర్ఫార్మెన్స్ కి నందిత గారి కళ్ళు అసహనంతో ముడుచుకుపోతూ ఉంటే, ఆకలేస్తుందా బంగారం అని దగ్గరికి తీసుకున్న మానస గారి చేతిలో పసిపాపలా దూరిపోయింది క్యూటీ బేబీ. మానస గారితో క్యూటీ బాండింగ్ నందిత గారిలో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తూనే అసహనాన్ని కూడా పెంచుతుంది. అయితే సిన్హా ఫ్యామిలీ రేంజ్ కి వాళ్ళ స్టేటస్ కి ఇస్తున్న రెస్పెక్ట్ తో బయటపడలేకపోతున్నారు నందిత. ఎలాగూ భోజనాల సమయం, మీరు కూడా రండి, మొదటిసారి ఇంటికొచ్చారు, పాపతో పాటు భోంచేసి వెళ్ళొచ్చు అని అభిమానంతో ఇన్వైట్ చేస్తూ ఉంటే మానస గారి మాట కాదనలేక బ్రష్ చేసుకుని రా బేబీ, వెయిట్ చేస్తాను అని తన అంగీకారం తెలిపారు నందిత. మమ్మీ యాక్సెప్టెన్స్ తో వచ్చిన హ్యాపీనెస్ మానస గారి బుగ్గ మీద చూపించి థ్యాంక్ యూ మమ్మీ 2 minutes అంటూ మళ్ళీ మానస గారి రూమ్ లోకి పరుగు మీద వెళ్ళిపోయింది క్యూటీ బేబీ. క్యూటీ అల్లరితో అస్సలు టైం తెలీదు. ఎంత అల్లరి చేసినా మనసు తెలుసుకొని మసులుకునే ఆడపిల్ల ఉండడం చాలా అదృష్టం అని మెచ్చుకోలుగా చెప్తున్న మానస గారి వెంట వింటూ నడిచారు నందిత. ఒక కమర్షియల్ బిల్డింగ్ అండర్ గ్రౌండ్ లో ఉన్న షాప్స్ వరుసగా దాటుకుంటూ చివరగా ఒక షాప్ కి వెళ్ళిన అభినవ్ అక్కడున్న కుర్రాడిని చూసి రిపోర్ట్స్ రెడీ అయ్యాయా అని అడిగితే, సార్ లోపలున్నారు సార్, మీరొస్తే పంపమన్నారు అని డోర్ ఓపెన్ చేయడంతో లోపలికి వెళ్ళాడు అభినవ్. క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా కాంటాక్ట్ అయ్యే పర్సన్ తను. లాయర్ అయిన అభినవ్కి ఎటువంటి కాంటాక్ట్స్ అన్నీ తన ఫింగర్స్ మీదే ఉన్నాయి. లాయర్ బాబుని చూడడమే కనుబొమ్మలు ముడివేసి అసహనంగా చూశాడు. ఇంకా క్లారిటీ రాలేదా అని అదే అసహనంతో అడుగుతూ ఉంటే, ఎవడు స్వామి వీడు, అసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తావు ఇటువంటి కేసులన్నీ అంటూ తన విసుగు చూపిస్తే, ముందు వర్క్ సంగతి చూడు, తర్వాత నీకు క్లారిటీ ఇస్తా అని అభి సీరియస్ గా చెప్పడంతో జెస్సికా ఇంటి నుంచి రాజ్ కలెక్ట్ చేసిన కొన్ని డాక్యుమెంట్స్, ఫోటోస్, ఇంకా అభి ఇచ్చిన మరికొన్ని పేపర్స్ అన్నిటి నుంచి కలెక్ట్ చేసిన హ్యాండ్ రైటింగ్ ప్రూఫ్ షీట్స్ మొత్తం బోర్డు మీద 3 గ్రూప్స్ గా పెంచేసి తన రీసెర్చ్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అతను. సగంలోనే తల పట్టుకున్న అభి చీరాకు, కోపం, అసహనం అన్ని సమపాలను నింపుకొని రాజ్ కి టెక్స్ట్ మెసేజ్ కొట్టి ఆ ప్రూఫ్ షీట్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ ఫుడ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ టెంపుల్ కి స్టార్ట్ అయ్యారు రాజ్, సహస్ర. అయితే టెంపుల్స్ పేరుతో తనతో కూడా వెస్ తినిపించిన హంస పాప మీద అలిగి సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నాడు రాజ్. సారీ ప్లీజ్ నార్మల్ గా ఉండు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఉలుకు లేదు పలుకు లేదు బాబు నుంచి. చిన్న పిల్లల ఈ అలకేంటి అని కారు దిగే వరకు బ్రతిమిలాడుతూనే ఉన్న మన బలుపు బాబులో మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. కారు దిగేసి పట్టనెట్టిపోతున్న బలుపు బాబుని తిట్టుకుంటూనే ఫాలో అయింది సహస్ర. అది
పురా బెహకిస్ ఆలయం, స్థానికంగా బాలిమాత ఆలయం అని పిలిచే అమ్మవారి గుడి. అలిగినా కూడా తనకిష్టమైన అమ్మవారి గుడికి తీసుకొచ్చిన అయ్యగారికి థ్యాంక్స్ చెప్పి రావచ్చుగా అని మళ్ళీ రిక్వెస్ట్గా అడిగితే, అలా అడిగినందుకు గాను బాబు చూసిన చూపుకి అడగడం కూడా తప్పే అని అర్థమయ్యి మూత ముడుచుకొని దర్శనానికి వెళ్ళింది సహస్ర. ఇక్కడ మాత్రం కాస్త ఎక్కువ టైం గడిపిన సహస్ర తన ఇలవేల్పైన అమ్మవారికి మనసులో ఉన్న సందేహాలు, భయాలు అన్నీ చెప్పుకొని రాజ్ని శాశ్వతంగా తన జీవితంలో నిలపమని వేడుకుంది. ఆ తర్వాత గణేష్ టెంపుల్ కి, సముద్రం మధ్యలో పాములు రక్షించే సముద్ర దేవతల ఆలయంగా ప్రసిద్ధి చెందిన టెంపుల్ కి తీసుకువెళ్ళాడు. వాళ్ళని ఫాలో అవుతూ పక్కనున్న అనేష్ ద్వేషాన్ని గమనించడం భరించలేనంత కష్టంగా ఉంది ప్రీతికి. ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్, ఐ హ్యావ్ టు గో అని ప్రీతి ఈగో కలిసిపోయిన కోపంతో చెప్పేసరికి, ఓకే యాజ్ యూ విష్, వెళ్ళిపోదాం, బట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఫోన్ కాల్ వస్తే మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ కార్ హోటల్కి డ్రైవ్ చేశాడు అనీష్. తన హెచ్చరింపుకి ఏం చేస్తున్నావు అని ఎంత అడిగినా నవ్వుతూ రెస్పాండ్ అయినా అనీష్ మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. అప్పటికే బాగా చీకటి పడిపోవడంతో ఆ రోజుకి అక్కడే రూమ్ తీసుకున్నాడు రాజ్. డిన్నర్ కంప్లీట్ చేసి తిరిగిన అలసట మీద బెడ్ ఎక్కిన సహస్ర ఇంకా ఫోన్లో బిజీగా ఉన్న రాజ్ని చూస్తూ మఠం వేసుకుని కూర్చుంది. ఎక్కడున్నా సో సిన్సియర్, వర్కాలిక్, తన పనిని అస్సలు నెగ్లెక్ట్ చేయడు అని రాజ్ బిజీ డిస్కషన్ కి బిజినెస్ గురించి అని ఇష్టంగా చూస్తున్న హంస పాప దగ్గరికి అటు ఇటుగా 30వ గంటకు వచ్చాడు రాజ్. ఏంటి హంస, నిద్ర రావడం లేదా అని అడుగుతూ వచ్చిన రాజ్ ఫోన్ పక్కన పెట్టేసి షర్ట్ రిమూవ్ చేస్తూ ఉంటే బహిర్గతమవుతున్న 6 పలకల అతని దేహాన్ని క్షణకాలం చూసి కళ్ళు కిందకి దించేసింది. ఏదైనా ప్రాబ్లమా అని చిన్న గొంతుతో అడుగుతున్న హంస పాప హార్ట్ బీట్ వేడి రాజుకుంటూ స్పీడ్ పెరిగింది. నీకు ఊహలు బాగా ఎక్కువైపోయాయి అంటూ షర్ట్ విసిరేసి బెడ్ ఎక్కిన రాజ్, నేను నీతో మాట్లాడటం లేదు కదూ, మర్చిపోయాను అంటూ బెడ్ మీద అటు తిరిగి పడుకున్నాడు. అప్పటికే వెచ్చని సిగ్గు బుగ్గల నిండా నింపుకున్న సహస్ర కన్ఫ్యూజన్తో ముడిచిన కళ్ళను రాజ్ మీదకి తిప్పి ఏంటి అని అడిగింది అర్థం కాని అయోమయంలో. ఆన్సర్ లేదు అయ్యగారి నుంచి. పళ్ళు పటపటలాడిస్తూ, మెంటలుడా, కాసేపు కూడా నార్మల్గా ఉండలేవా అని కోపాన్ని పెంచుకుంటున్న హంస పాపకు కన్ను కొట్టి బ్లాంకెట్ ముఖం వరకు ముసుగు వేసుకున్న 2 నిమిషానికి రాజ్ ఒంటి మీద మిగిలిన బట్టలు కూడా వచ్చి నేల మీద పడ్డాయి. ఛీ, నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు, క్షణం కూడా మంచిగా ఉండనివ్వవు. అరే, దేవుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా నాన్ వెజ్ తింటారా? ఒక్కరోజు తినకపోతే ఏమవుతుంది? దానికోసం ఎంత టార్చర్ చేయాలా అని తిట్టుకుంటూనే లేచి వెళ్ళి సోఫాలో ముడుచుకుంటే బ్లాంకెట్తో సహా లేచి కూర్చొని కళ్ళు ముడిచి తినేసేలా చూస్తున్న బాబు చూపులకి, నీకే కాదు నాకు కూడా ఉంది అలక అంటూ సోఫాలో అటు తిరిగి పడుకుంది సహస్ర. నెక్స్ట్ సెకండ్ బెడ్ దిగుతున్న రాజ్ మూమెంట్స్ తెలుస్తున్న సహస్ర పెదవుల మీద నవ్వు చేరితే, మెంటలుడు, క్షణం కూడా వదలడు, ప్రతి క్షణం టార్చర్ చేస్తాడు అని ముద్దుగా తిట్టుకున్న ఆమె ఎద సవ్వడి హిందోళ రాగంలో రవలిస్తోంది. మరి బెడ్ దిగిన రాజ్ మన హంస పాపను బెడ్ పై హింస పెట్టి చుక్కలు చూపించే ప్లాన్ వేస్తున్నాడా? బాబు హనీమూన్ పర్పసే అది కదా. అభి చేతికి వచ్చిన రిపోర్ట్స్ లోని రిజల్ట్ బల్బు బాబు ఎక్స్పెక్ట్ చేసినవేనా? ఎక్స్పెక్ట్ చేసింది అయితే అభి ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? అనీష్ ప్లాన్ ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.